ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీ అందరికీ, అలాగే ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అమ్మ వందనాలురా. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మానక ప్రతిదినం ఉదయకాలం 4:30 గంటలకే 4:15కి లేచి బిడ్డలందరూ కలిసి దేశం గురించి భారంతో 7 అంశాలు ఎత్తిపెట్టి ప్రతిదినం ప్రార్థన చేయుచున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి దేవుడు ఏదైనా అద్భుతాన్ని దేవుడు చేయబోతాడు అని. ఆమేన్. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. కాబట్టి ప్రియులారా, తప్పకుండా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీలో చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మీకు వందనాలు. మిడ్-నైట్ మసాలా లాగా 11 దాటాక మీకు ఫోన్ చేయొద్దు, మీకు వందనాలు. ఏదైనా నెంబర్ తీసుకుని ఏదైనా పగల కాలంలో ఫోన్ చేస్తే రియాక్ట్ అవ్వడానికి పాపం మీకు కూడా ఆ టైంలో ఖాళీగా ఉన్నారనుకుంటున్నారు. ఒకవేళ ఎత్తకపోతే ఫోన్ పనిచేయట్లేదని అపవాది మా మీద వేయకుండానట్లు మీరు ఉదయకాలంలో అనుకూల సమయంలో ఫోన్ చేయాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఆమేన్. తర్వాత నన్ను సలహాలు అడగండి, జీవితం మీది. నీలో ఒక కంట్రోల్ ఉంటే ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ నీలో లేనప్పుడు నేను ఎన్ని సలహాలు ఇచ్చినది బూడిదలో పోసిన పన్నీరే. ఈరోజు పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అక్కడ వద్దులే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఒక మహానుభావుడు ఫోన్ కాల్కి ప్రభు ఇచ్చిన వాక్య సందేశం ఇది. ఆమేన్. పూర్తిగా నేను చెప్తున్నాను ఆ వ్యక్తిని గురించి మాత్రమే. ఆమేన్. ఒకవేళ మీకు తగిలితే నేనేం చేయలేను. హల్లెలూయా. అంటే తగులుతుంది ఆ వ్యక్తిలా కనుక మీరు ఉంటే. అయితే నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఉపదేశం అనేది మీకు ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని మీ జీవితాలు ప్రభువుకి అర్పించుకుని ప్రభు ఎదుట ఆయన పిలిచేటప్పుడు రాకడలో ఆయన ఎదుట నిలవబడాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. ఈరోజు మూలవాక్యంగా అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం మొదటి లైన్ మాత్రమే మనం తీసుకుందాం. అందరూ బైబిల్ తెరవండి, చదువుదాం. బిడ్డ వాక్యం చదువుతుండగా మనం అందరూ విందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం. మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన మాట్లాడిన మాటలో ఒక మాట, అదేంటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇంకా రెండో లైన్కి వెళ్ళదు. నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే కదా. ఎవరి గురించే కాదు, నేను డిసైడ్ అయ్యాను. కారణం ఏంటంటే, నా జీవితంలో 3 పర్యాయములు మరణము గుండా నేను వెళ్ళాను. నేను చిన్నప్పుడు, ఈరోజు ఉదయకాలంలో కూడా మాట జ్ఞాపకం చేశా. నేను మా వీధి నుంచి నేను వస్తూ ఉన్నప్పుడు మెయిన్ రోడ్డు మీద ఒక బైక్ నన్ను కొడితే 10 అడుగుల హైటు ఎగిరి, అప్పుడు సన్నంగా ఉండేవాడిని, పీలగా, అంటే పీలగా ఉండేవాడిని. నేను ఎందుకు పనికిరాను అని మా వాళ్ళు డిసైడ్ చేశారు.
అది వేరే విషయం. సన్నంగా ఉండి ఈనుపుల్లా ఉన్నవాడిని ఆడెప్పుడైతే స్పీడ్గా గుద్దాడో 10 అడుగుల హైట్ లేచి మన ఎదుటనున్నటువంటి కాలువ, అప్పుడు పవిత్ర గంగ, స్తోత్రం చెప్పండి, అప్పుడు ఎడలపుగా ఉండేది కాలువ. ఆ కాలువలో మేము ఈదిగిన స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు కాదు సుమా, ఇప్పుడు చేతి లేనిపోని దురదలన్నీ అంటుకుంటాయి, ఏసు రక్తం వేచి, అవునా కాదా? కానీ దేవుడు అక్కడ ప్రమాదము నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవదిగా మీ అందరికీ తెలిసింది, 2016 సంవత్సరం నేను డాబా అంటే మన ఇల్లు రీమోడల్ చేస్తున్న సమయంలో, అది మీ అందరికీ తెలిసిందే, పైనుంచి పడితే 13 అడుగుల హైట్లో నుంచి పడితే కింద పైపు పల్లెం, ఒక పక్కనేమో కూడగొట్టిన ఇటుక బొంతలు, రాళ్ళు ఒక పక్కన బల్ల మధ్యలో ఉంటే, నేను అంటాను ఇప్పటికీ చెప్తున్నాను, మిరకల్ అండి, అద్భుతమే. అసలు వెనక్క పడితే వెన్నెపూస ఇరిగి చనిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? పోల్డ్ చేసి మోకరించి మోకాల మీద పడ్డాను. అప్పటికి నేను బాగా బలంగా మోకాలతో ప్రార్థన చేసేవాడిని. మోకాలప్పుడు కాయలు కాసిని, ట్రస్ నొక్కేసిన తర్వాత అయితే ఒక మాట, నరం చెట్టలేదు, ఎముక ఎరగలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడే బ్రతికించాడు. ఆమేన్. ఇది రెండవది. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కరోనాలో 2020 సంవత్సరం కరోనాలో నేను ఆల్మోస్ట్, నాకు తెలుసు, మరణానికి నేను సమీపించాను. నేను పడిన బాధ నరక యాతన, మామూలు యాతన కాదు. ఇంట్లో ఉండలేకపోయేవాడిని. రాత్రి సమయంలో బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే మేము నిద్రపోయేది కాదు. ఏమంటే హాల్లో ఏడుస్తూ ప్రార్థన చేసిన దినాలే. మన భక్తులైతే ఆ సమయంలో అమ్మగారు బ్యాగ్ పెట్టుకుని మీరు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి అన్నా సరే, నేనేదో బతికేది నా పాస్టర్ గారి గురించి, ఆ పిల్లల గురించి, బతికితే అందరం కలిసి బతుకుతాం, లేదా మాట్లాడతలేదేంటి? నిజంగా మీ సలహా పుచ్చుకుని ఇప్పుడు వెళ్ళిపోయి ఉండంటే మా పని అల్లెలయ్యే స్తోత్రమే. మీకు పాస్టర్ మిగిలేదు, పాస్టర్ గారు ఉండేవాడు కాదు. ఆవిడ ఆ రోజున తీర్మానం చేసుకుని ప్రార్థించింది. కాబట్టి నేను చెప్పే మాట ఏంటి చెప్పనా? కరోనాలో దేవుడు నన్ను బ్రతికించిన తర్వాత దేవుడు నన్ను భూమి మీద ఎందుకు పెట్టాడనే విలువ నాకు తెలిసింది. మీరు గమనించండి, అప్పటి నుంచి నాలో కోపం దాదాపుగా తగ్గింది. బ్రతికే ఈ జీవితం దేవుని కొరకు బ్రతకాలి, ఉన్నంతట్లో దేవుని సేవ చేయాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి, ప్రభువు కొరకు జీవించాలని ఒక బలమైన తీర్మానంలోకి వచ్చాను. ఈ మాట మీ ముందు నేను ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ కూడి ఉన్న అందరము, లేదా ఈ వాక్యము ద్వారా, ఈ టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను రక్షించింది, తన రక్తముతో కడిగి విలువైన అమూల్యమైన రక్షణ ఇచ్చి నిన్ను భూమి మీద ప్రభువు పెట్టాడు అంటే, మనము ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అంటే, పాయింట్ నెంబర్ 1, మనము ప్రభువు కొరకు జీవించాలి. ఆమేన్. మొట్టమొదటిగా ప్రియులారా చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, దయచేసి 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొట్టమొదటి పాయింట్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది, చూడండి, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం ఏం చేయాలా? జీవించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, యేసు మన కొరకు ఏమయ్యారు? మరణించారు. మన కొరకు మరణించి మృతి పొంది ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడట. యేసయ్య ఏం చేశాడండి? మన కొరకు ఆయన మృతి పొంది తిరిగి లేచాడు.
ఎవరి కొరకు మృతి పొందాడు, ఎవరి కొరకు ఆయన తిరిగి లేచాడు అని గనక లేఖనాలు పరిశీలన చేయగలిగితే, క్రీస్తు చూడండి, ఇక జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే మనం ఏం చేయాలా? జీవించాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆమేన్. జీవితం విలువ తెలిసిన వాడు, ఇక్కడ కూడిన మనందరికీ ఇచ్చిన ఈ జీవితం, ఈ బ్రతుకు ఎవరిచ్చారు తెలుసా? క్రీస్తు ఇచ్చాడు. క్రీస్తు ఇచ్చాడు కాబట్టి మనం ఎవరి కొరకు బ్రతకాలి, ఎవరి కొరకు జీవించాలి? పాయింట్ నెంబర్ 1, క్రీస్తు కొరకే బ్రతకాలి, క్రీస్తు కొరకే జీవించాలి. ఎందుకో తెలుసా? పౌలు గారు ప్రియులారా రక్షణ పొందిన తరువాత ఆయన తన జీవితం అంతా కూడా ఎవరి కొరకు జీవించానన్నాడు. ఒకప్పుడు అతని గత జీవితాన్ని గణంలోకి మనం వెళితే ఆయన పూర్వం ఎలా ఉన్నాడండి? పూర్వం ఎలాగున్నాడు? హింసకుడు, దోషకుడు, హానికరంగా జీవించాడు. ఎవరిని హింసించాడు, ఎవరిని కొట్టాడు, ఎవరిని దూషించాడంటే మనకు తెలుసు. దేవుని నమ్మిన ప్రజలనే, క్రైస్తవులే ఎన్నో హింసలు పెట్టాడుగా, ఎన్నో ఇబ్బందులు పెట్టాడుగా, ఎన్నో 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 బాధలు కలగజేసేవాడుగా. ఆడి పేరు చెప్తేనే క్రైస్తవులు ఏమయ్యో తెలుసా? భయపడిపోయి గడగడలాడిపోయేటటువంటి సౌలును దేవుడు దర్శించాడు. దమస్కో గుండా వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ఎవరి మీదకి వచ్చిందండి? సౌలు మీదకి వచ్చిందిగా. ఆ వెలుగు ప్రకాశించగా గురువు గారు ఏమయ్యాడో తెలుసా? ఏమండి 2 కళ్ళు మూయబడి, బోర్లాబడి భూమి మీద ఉన్నాడు. ఒకప్పుడు మహారాజుగా వెలిగి అందరినీ భయపెట్టే వ్యక్తి. క్రీస్తు యొక్క వెలుగు ప్రకాశం ఎప్పుడైతే సౌలు జీవితంలో ఎవరిని ప్రకాశించిందో 2 కళ్ళు మూయబడిన వాడాయి. ఆ రోజు అమాయకంగా అడుగుతున్నాడు, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించితివి అని అనగానే వాడు మెల్లన స్వరంతో, అయ్యా ఎంతకీ నీవు ఎవరు అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే. నీ హింసించుచున్న నజరేయుడగు యేసును నేనే అని ఆయన దర్శించిన తర్వాత ఏమండి అతనిలో ఉన్నటువంటి పాపపు పొరలు రాలిపోయిన తరువాత, అతని జీవితం మారు మనసు పొందిన తరువాత, పాప క్షమాపణ పొందిన తరువాత అననీయ అనే దైవజనుడు వచ్చి ఈయన కొరకు ప్రార్థించినప్పుడు ప్రియులారా ఆ కళ్ళు పొరలు రాలిపోయినాయి. ఆమేన్. అంతకుముందు ఈ అననీయ అన్నాడు, నువ్వు వెళ్ళంటే అయిపో వాడి దగ్గరికి నేను వెళ్ళన్నాడు. ఎవరు? దైవజనుడు అననీయ. కారణం ఏంటి? ఈడంత మంచివాడు కాదు, పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇన్నో ఇబ్బందులు పెట్టినాడు. అయిపోయి అయ్యగారు నేను వెళ్ళను ఆయన దగ్గరికి అంటే, నువ్వు వెళ్ళాలా? ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలీల కొరకు నేను ఏర్పరచుకున్న సాధనం. ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయములో మనం చూసినప్పుడు 15వ వచనం, అందుకు ప్రభువును వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను నేను ఇతనికి చూపిస్తానని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు వరకు ఆడు మనకు చూపించాడు, ఇప్పుడు నుంచి నేనేం చూపిస్తాను? మనం అంటాం కదా, నేనంటే ఏంటో నీకేం చేస్తాను? చూపిస్తావు. ఏం చేస్తావు? అత్తగారికి ఉప్పు ఎక్కువ వేసేస్తావు, వేసి రక్తం వేసేవు, లేకపోతే ఏమేస్తావు? అననయ్య ఈయన నేను ఏర్పాటు చేసుకున్నాను రా, ఇప్పుడు వరకు మనకు చూపించాడు వీడు. ఇప్పుడు నేనేంటో వీడికి చెప్పండి గట్టిగా.
నేనేంటో చూపిస్తాను అని అనగానే, ప్రియులారా, దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సౌలు గారు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటే ఏంటో ప్రభు చూపించాడు. ఎన్ని నిందలు అనుభవించాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని శ్రమలు అనుభవించినా ఎవడతడు క్రీస్తు కొరకే బ్రతికాడు. హల్లెలూయా! ఎవరి కొరకు బ్రతికాడండి? క్రీస్తు కొరకే బ్రతికాడుగా, క్రీస్తు కొరకే జీవించాడుగా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినము వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓ బాబు, ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక జీవించే ఈ జీవితం నా కొరకు కాదు, నా కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే నేనేం చేస్తాను? నేను ఆయన కొరకే నేను జీవిస్తాను. నిజమే, ఆయన కొరకే జీవించి ఆయన కొరకే బ్రతికి, ప్రియులారా, ఒకటి క్రీస్తు కొరకు మనం ఏం చేయాలి? బ్రతకాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఏమండి, మొదటి వాక్యాన్ని మనం చదివితే ఇంకా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా నడవాలంటే చదువుదాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. రెండవదిగా క్రీస్తును పోలి నడుచుకోవడం లేదా క్రీస్తును పోలి బ్రతకడం, ఇది అత్యంత కీలకమైన విషయం. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏమిటి? క్రీస్తు ఏం చేశాడు? కుడి చెంప మీద కొట్టిన వాడిని ఏం మాట్లాడతలేదు ఏంటి? ఎడమ చెంప ఇచ్చాడు ఆయన. కొరడాలతో కొడుతున్న వాడిని ఏమన్నాడు ఆయన? తల మీద ముళ్ళు కిరీటం పెడుతున్న వారిని, నోటిలో చేదు తిరక తాగించిన వాడిని ఏమన్నాడు ఆయన? చెప్పండి తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని అన్నాడు. ఆ మాట పక్కనట్టండి. పొరపాటును గనక కాలు దొక్కిందనుకో, అవతలాడి అమ్మ చూడక చూసుకోవాలి కదా. ఆవిడేమంటుంది? చూడక పొరపాటున, చెప్పండి, చూడక పొరపాటున కాలు దొక్కను చూసుకోవాలిగా. మరి చూస్తే దొక్కుతుందా? చెప్పండి. సారీ చిన్నప్పుడు అలా చెప్తే సారీ కాదు, మీ మామ లారీ అనేవారు. అంటే ఒక కాలు దొక్కితేనే సారీ అంటే క్షమించమంటేనే మనం క్షమించలేకపోతున్నాం కదా. ఆయన కొరడాలతో కొట్టి క్షమించాడా లేదా? ఆయన మోము పైన ఉమ్ము వేసినప్పుడు క్షమించాడా లేదా? క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తు ఏ విధంగా జీవించాడో అర్థమవుతుందా? నోరు తెరవలేదు ఆయన. మనువు పాడుతో నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు చెప్పండి, అన్నదానికి బదులు పలకకుండా ఉన్నావా మనం? నేనేమంటానంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, లోకములో మనం ఎలా ఉండాలో ఆయన మాదిరి ఉంచిపోయాడు ఆయన. క్రీస్తును పోలి నడవడం అంటే ఏంటి? క్రీస్తులో క్షమించే గుణం ఉంది, మనలో కూడా ఏముండాలా? గట్టిగా చెప్పండి అమ్మా. క్షమించే మనసు మనకు కావాలి. ఎవరినైనా మనం క్షమించాలి, అంతేగా. ఇప్పుడు ఆయన అన్నారు, యేసు ప్రభు వారు పరలోక ప్రార్థనలో కూడా, మీ అపరాధములు నేను క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరి అపరాధములు ఒకరు ఏం చేయాలా? అవును కదా. మరి ఇప్పుడు ఎందుకు క్షమించాలంటే ప్రభువు మనం క్షమించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆ స్థానంలో ఎవరు ఉండొచ్చు? కట్టుకున్న భార్య ఉండొచ్చు, లేదా కట్టుకున్న భర్త ఉండొచ్చు, లేదా కనిని పిల్లలు ఉండొచ్చు. అర్థమవుతుందండి? లేదండి బాబు, ఆయన నన్ను చాలా బాధ పెట్టాడండి. మరి యేసుబాబును కూడా చాలా బాధ పెట్టారు. మరి పెట్టలేదా? మరి భారత కదా, మోము పైన పూసింది ఒకరు, బంతులాడినారు, బాధలను పెట్టినారు,
నోరు తెరువలేదాయే. బదులు అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా, బదులు పడకుండా ఉంటే గొడవలు ఎందుకు జరుగుతాయి? ఏమంటే బదులు పలకుండా ఉంటే సమస్యలు ఎందుకు వస్తాయి? బదులు పలకుండా ఉంటే ఇబ్బందులు ఎందుకు వస్తాయి? అర్థమవుతుందా? మరి యేసు క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే ఆయన కొడుతున్న వారిని కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తులాగా క్షమించే గుణం ఉండాలి. పక్కలు షేకండి చెప్పండి, క్రీస్తును పోలి నడవడం అంటే క్రీస్తులాగా క్షమించే మనసు కావాలని చెప్పండి. ఉందా నీగా మనసు అని అడగండి. క్రీస్తును పోలి నడవడం అంటే ఇంకొక మాటగా మనం చూస్తే ఆయనలో ఉన్నది ఏంటంటే ప్రేమించే మనసు. చెప్పండి, పక్కలకు షేకండి ఇచ్చి గట్టిగా చెప్పండి, ఏ మనసు ఉంది? క్రీస్తును పోలి నడవడం అంటే ప్రేమించే మనసు. నిన్ను ప్రేమించిన వారు నువ్వు ప్రేమించేయడం కాదు, నీకు పెట్టిన వాళ్ళకి నువ్వు పెట్టేయడం కాదు, నీకు ఇచ్చిన వాళ్ళు నువ్వు ఇచ్చేయడం కాదు. ఎవరిని ప్రేమించమన్నాడు ఆయన? చెప్పండి, ఎవరిని ప్రేమించమన్నాడు? శత్రువులను ప్రేమించమన్నాడు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. శత్రువు ఎవడు? నీ పొరుగువాడేగా. ఎవరు? క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే, క్రీస్తును పోలి బ్రతకడం అంటే క్రీస్తు ఏమైతే ఉన్నాడు, పౌలు అదే అంటున్నాడు, క్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. నిజమే, ఆయన జీవితంలో జరిగింది. యేసుబాబుకు ఒకటి తప్పు కొరడా దెబ్బలు ఒక్కసారే తింటే ఆయన ఎన్నిసార్లు తిన్నాడు? గట్టిగా చెప్పండి, ఎన్నిసార్లు తిన్నారా తల్లి? 5 సార్లు. ఆమేన్. యేసు ప్రభు ఒకసారి తిన్నాడు, 5 సార్లు పౌలు గారు తిన్నాడు. అందుకనే నేను క్రీస్తును పోలి. యేసుబాబులాగా 40 కొరడా దెబ్బలు అక్కర్లేదు, లేకపోతే పౌలు గారి లాగా నువ్వు ఆ 45 తప్పులు 5 సార్లు అక్కర్లేదు, ఒక దెబ్బ ఎద్దులకే చాలు. మీ ఆయన గోమ మీద వేసేటప్పటికే ఎంత డ్రామా యాక్టర్ వేసి రక్తం వేసే రన్నే మా ఆయన నన్ను చంపేసాడు అంతే వచ్చేస్తారు. అమ్మలక్కల పక్కన ఉంటారు, వేసి రక్తం వేసే ఒక దెబ్బ ఎద్దులకే. మరి హల్లెలూయా. కొంతమంది దెబ్బ ఎక్కలేదు, ఒక మాట అనేటప్పటికి కొట్టకలేదు, ఒక మాట అంటే చాలు. యేసుబాబు ఒక 40 ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఒక్కసారి తింటే, పౌలు గారు 7 సార్లు తిన్నారా అంటే 5 సార్లు తిన్నాడు ఆయన. అయినా సరే చెప్పండి, అయినా సరే ఆయన ఏం చేశాడు? శత్రువుని ప్రేమించమన్నాడు కదా. శత్రువు ఎవడో? నిన్ను అత్తమాటలు తిట్టేవాడే, నిన్ను బాధ పెట్టేవాడే, నువ్వు చెయ్యకపోయినా చేసేనని వాడు. మళ్ళీ వీళ్ళ తిట్టి ఎలాగుంటుందో తెలుసా? కుక్క అలాగే వెళ్ళింది అనుకోండి, కుక్కను అంకేటి తిడతా ఉంటారు. ఈ రోజున కుక్క మిట్టమిట్లు ఆడిపోతుందండి. అసలు కుక్క మిట్టమిట్లు అర్థం ఏంటి చెప్పండి? కోడిని చూసి ఏముంటుంది తెలుసా? ఈ మధ్యన ఇది ఎగిరిపోతుంది, భూమి మీద నిలబట్టలేదు. కోడిని కాదు, కోడిని అంకెట్టి అది కదా మరి. కానీ యేసయ్యలో మనం చూస్తే, నేను అవతాలకి చెప్పట్లా, యేసయ్య వారిని కూడా ప్రేమించగలిగే మనసు కదా, శత్రువుని కూడా ప్రేమించగలిగే మనసు కదా, సహోదరుని కూడా ప్రేమించగలిగే మనసు కదా. క్రీస్తును పోలి నడవడం అంటే ఆ ప్రేమించే మనసు కావాలి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఒకటి, క్రీస్తు కొరకు జీవించాలి, చెప్పండి. రెండవదిగా క్రీస్తును పోలి బ్రతకాలి. మూడవదిగా మనం చూసినప్పుడు, మనము బ్రతికే ఈ బ్రతుకు శ్రమలు మన జీవితములో మనకు ఎదురైన, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 13వ వాక్యాన్ని మనం చదువుదాం.
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి, చూడండి, నాకొచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇవి మీకు మహిమకరమైనవి. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? శ్రమలలో కష్టాలు వచ్చిన క్రీస్తును వదలకుండా ఎలాగ బ్రతకాలంటే ధైర్యముతో. అందరూ చెప్పండి, పక్కోళ్ళకి షేకండి, చెప్పండి. శ్రమలు మన జీవితంలో వచ్చినా, కష్టాలు మన జీవితంలో వచ్చినా క్రీస్తును విడవకుండా ధైర్యంగా ఉండాలి. అమ్మా, శ్రమలు మూడవదిగా శ్రమలు మన జీవితంలో ఎన్ని వచ్చినా రావట్లేదా? శ్రమలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా శ్రమలున్నాయి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా? అయ్యో, నా జీవితంలో ఎన్ని శ్రమలున్నాయి. వ్యాపారంలో శ్రమలు, కుటుంబంలో శ్రమలు, ఎవరు చేస్తున్న పని దగ్గర శ్రమలు, చదువుకునే చదువు దగ్గర శ్రమలు. అయ్యా, ఎన్నో శ్రమల గుండా నా జీవితం నడుస్తుంది అనుకుంటున్నావా? ఇప్పుడు క్రీస్తులో బ్రతకడం అంటే ఎన్ని శ్రమలు నీ జీవితములో నీకు ఎదురైన. అక్కడ ఏమంటున్నాడు? మరొకసారి చదువుదాం అన్నమాట. 13 వచ్చిన మరొకసారి చదువుదామా? కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడొద్దని సంఘాన్ని వేడుకుంటూ ఉన్నాడు. సంఘమా, నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు నీలో ఏముండకూడదు? అధైర్యం ఉండకూడదంటే అర్థం ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. సాతాను ఏంటి చెప్పనండి? శ్రమలను కలిగించి మనలో ఉన్న ధైర్యాన్ని, నాకు కాలు ఆటలేదే పిల్ల, నాకు చేతులు ఆటలేదే పిల్ల, నాకు ధైర్యం చాలట్లేదే అని మనం మాటలు వింటూ ఉంటాం కదా. చెప్పండి, ఇంకా చెప్పనా? ఏం చేయాలో పాలుపోవట్లేదే, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సమస్య వచ్చి పడింది, ఏం చేయాలో నాకు కాళ్ళు చేతులు ఆటలేదు. దీన్ని ఏమంటారు? అధైర్యం అంటారు. యేసు ప్రభు కూడా ఒక ధైర్యపరిచే వాగ్దానం మాట అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33 వచనం చదవండి. ఏమన్నాడు ఆయన? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు ఏం కలగబోతుంది? శ్రమ కలుగును. అయినను మీరు ఏం తెచ్చుకోమన్నాడు యేసు ప్రభువారు? ధైర్యము తెచ్చుకో. చెప్పండి, లోకంలో మీకు ఏం కలుగుతాయి అన్నాడు? శ్రమలు కలుగుతాయి. ఏం తెచ్చుకోమన్నాడండి? ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. చదువునా? నేను లోకాన్ని జయించాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవ దైనందిన జీవితంలో శ్రమలు రావా? కష్టాలు రావా? ఇబ్బందులు రావా? అసలు క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, ముళ్ళబాట అన్నారు దైవజనుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు. క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, అదేంటి? ముళ్ళబాట. ముళ్ళ ఏం చేస్తాయమ్మా? గులాబీ చూస్తానికి ఎర్రగా, సువాసనగా, అందంగా ఉంటుంది. దాని మీద కనుక చెయ్యి ఎత్తే పక్కనున్న ముళ్ళు ఏం చేస్తుంది? మరి లేకపోతే దొంగసాటిగా కోసేస్తావా? ఎచ్చ రక్తం వెజ్జయి. హల్లెలూయా. ఆవిడేమో అంటు పతకటానికి ఉల్లిపాయ తొక్కలేసి, కోడిగుడ్డు తొక్కలేసి, అయ్యేసి ఇయ్యేసి అల్లారు ముద్దుగా దాన్ని ఏమో పెంచి ఎప్పుడు పోతుందా, ఎప్పుడు ఎడుతుందా అని ఇవిడు చూసే లోపల నువ్వు దొంగసాటిగా కోసేస్తానంటే మరి దానికి ఏముంటాయి? అవును, మరి అర్ధరాత్రికి వస్తే మరి చీకట్లో మరి ముళ్ళుగా, మరి చీకట్లో ఏం కనపడతాయి? హల్లెలూయా. కొంతమంది భక్తులు పూజ చేయడానికి తెల్లవారుజామున పరమ భక్తులైన వారు ఎదురువారు ఇంట్లో ఉన్న పూలు కోస్తూ ఉంటారు. ఇలా పరమ భక్తులే లేసరాక్తం వేజేయి. మరి అంత భక్తి తడిపోతే మరి నీ దొడ్లు పెంచచ్చు కదా. వేసరాక్తం వేజేయి. ఎదురింటోళ్ళు పూలు కోసేసి దేవుడు సమర్పయామి. గులాబీ పూలు కూడా కోతే బాగున్న చీకట్లే లేసరాక్తం వేజేయి. ఎక్కడ గుచ్చుకోవాలి అక్కడ గుచ్చుకుంటాయి.
మరి ముళ్ళుంటే చూడటానికి అందంగా ఉంటుంది కదా, మరి తల్లో పెట్టుకున్న సింహాసన కళాసనం ఉంటుంది, హెచ్చరక్త వేజయం, మరి దాని నుండి ఇప్పుడు ఏముంటాయి? క్రైస్తవ జీవితం అంటే పూలబాట కాదు, అది ముళ్ళబాట. ఎన్నో నీ జీవితంలో గుండా వెళ్ళినప్పుడు శ్రమలు వస్తాయి. మాకు రాలేదా? ఇప్పుడంటే ఏదో తేట నీరు వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలు, సేవ వదిలేసి వెళ్ళిపోవాలి, నిందలు, లేనిపోలే నిందలు. భరించలేదా? శ్రమలలో ఎవరు నిలబడలే మా పక్షాన, దేవుడు ఒక్కడే నిలబడ్డాడు. ఆమేన్. దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చి, ఆమేన్, నా కుమార్తె పగ తీర్చుట నా పని, నా ఉగ్రతకు మీరు ఏమివ్వండి, చోటు ఇవ్వండి. ఏం చెప్పాడు తెలుసా? మీరు ప్రేమించండి, ఆకలి కొంటే అన్నం పెట్టండి, దాహం ఉంటే ఏమన్నాడు ఆయన? కేవలం ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిందలు భరించి, అవమానాలు భరించాం. ఏ నోరులైతే మమ్మల్ని మాట్లాడినాయో అదే నోట్లు శబాష్ అని అనిపించుకున్నట్లుగా నా దేవుడు చేశాడు. ఆమేన్. శ్రమలలో ధైర్యాన్ని విడవలేదు. నేనైతే ఆ టైంలో పాస్టర్ను బాధ పెట్టాను. కారణం ఏంటంటే, నేను ఇక్కడ 2002లో వచ్చిన తర్వాత 2004లో మీకు అందరికీ తెలుసు ఉపద్రవం ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు 2004లో మా మాంగారు చనిపోయాడు. మా అత్తగారు అందు వచ్చేయండి, జాబ్ చేస్తూ సేవ చేయండి, ఇది సదావకాశం. నాకైతే సర్లే వెళ్ళిపోదాం, ఆదివారం అలాగే సెలవు కదా, వచ్చేసి సేవ చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ ఈవిడ అందే, దేవుడిని ఎందుకు పిలిచాడు? సేవగా పిలిచాడు, జాబ్ చేస్తావా, హెచ్చరక్త విజయ్. అదే వెళ్తాను కుదరలేదు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఆ రోజున మనకి ఎల్లుంటే ఈరోజు నీ శ్రమలో వచ్చేయా. అసలే వాళ్ళు పెట్టేస్తారని వేదనలో ఉంటే నేను ఏడిపించేసే నీ సంగతి ఇప్పుడు చెప్తున్నాను. హెచ్చరక్తం విజయ్. వండుకున్న అన్నం తినేవాళ్ళం కాదు, వాళ్ళ మాత్రం దిమ్మశెక్కలో కూర్చుని తినేసి హెచ్చరక్తం విజయ్ అరిగేదాకా. శ్రమలన్నీ ఏమనుకుంటున్నారు? ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు. క్రైస్తవ జీవితం అంటే ఎన్నో శ్రమలు చెప్తున్నాం. దేవుడిచ్చిన మాటను బట్టి ధైర్యంగా నిలబడడం. హల్లెలూయా. లేకపోతే ఇంత వెలుగు ఉండేదా చెప్పండి? అప్పుడు ఏముంది? మా ఇల్లు కూడా ఎలాగుందండి చెప్పండి? మీ బంగాళా పెంకిల్లే బెటరు. మా పాత ఇల్లు అంత దారుణంగా ఉండేది. ఎలకలు కాళ్ళు పీకేసినండి. బట్టలు కొరికేసినాయి, ఫ్రిడ్జ్ కొరికేసింది, DVD కొరికేసింది, టీవీ కొరికేసింది, చివరికి మమ్మల్ని కూడా కొరికేసింది. నిజం చెప్తున్నాను, అంత దౌర్భాగ్యపు జీవితం, అన్ని శ్రమలు, అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులలో ఒకటే ధైర్యంగా బ్రతికాము. కాబట్టి ఈరోజు దేవుడు ఈ సౌఖ్యం, ఈ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్. ఏమంటే నేనే కాదు, మీ జీవితంలో చాలామంది ఒకప్పుడు మనం తినడానికి కూడా తిండి లేదు, ఎన్నో కష్టాలు అనుభవించాం, ఏ పూట కాపూట. కానీ దేవుడు ఆ శ్రమలను ఎదుర్కొని, ఆ కష్టాలు ఎదుర్కొని, ఇబ్బందులు ఎదుర్కొని చాలా వేదనతో ఈ మాట చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, శ్రమలను చూసి మీరేం పడొద్దు, అధైర్యపడొద్దు అన్నాడు. అంటే మూడవదిగా, శ్రమలు మన జీవితంలో మనకి ఎదురైనా మనం ఎలాగ ఉండాలి అంటే ధైర్యంగా దేవుని కొరకు బ్రతకాలి. చెప్పండి ఆమేన్. పౌలు గారు చెప్పిన మాట అదే. సమయం అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. నాలుగవదిగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా ఎలా బ్రతకాలి అంటే ప్రార్థనలో మనం బ్రతకాలి. చూద్దాం కీర్తనల గ్రంథం 119వ కీర్తనకారుడు అంటున్నాడు, 25వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చదవమ్మా. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము మంటిని అంటుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను ఏం చేయాలా? బ్రతికింపుము, నన్ను బ్రతికించుము. ఈయన ప్రార్థన ఏంటో తెలుసా?
నా ఆత్మీయ జీవితములో నేను ప్రార్థన ద్వారా, కింద వచనంలో కూడా మనం చదివితే, నా చర్యలన్నీ నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, కట్టడలను నాకు బోధింపు. నేనేమంటాను అంటే ప్రియులరా, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ప్రార్థనలో బ్రతకాలి. ఏం చేయాలి? ఆత్మీయ జీవితంలో ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థనలో ఏం చేయాలి? నిలబడాలి. దానికి ఒక్కడు కనపడుతున్నాడు బైబిల్లో. ఎవరైనా దానియేలు. రాజ్యములో 3 ప్రధానులుంటే రాజుగారు దానియేలును పట్టించుకుంటున్నాడు. ఏ విషయం వచ్చినా దానియేలుకే చెప్తున్నాడు. ఉన్న వాళ్ళిద్దరిని పట్టించుకోవట్లే. ఇప్పుడు సంఘంలో 3 సంఘ పెద్దలు ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఎప్పుడు నా నోట్లో నాలుకగా ఒక వ్యక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఉదాహరణకి, అపోహలొద్దు, యేసు రక్తం వేచి. ఇప్పుడు 3 పెద్దలలో ఒక పెద్దకే నేను అన్నీ చెప్పితే, మాటకి ఊసికి అలాగే చెప్పాను అనుకో, ఉన్న ఇద్దరికి ఎలాగుంటుంది చెప్పండమ్మా? ఇలాగే ఒక కూర్చుని అడిగితే, ఒక ఆవిడ తేలు జర్లు పేకత్తే అంటే ఒళ్ళంపడా ఈట పాకెత్త ఏసీలు తేలు జర్లు యేసు రక్తం వేసి. ఏమా తులసే, తేలి జల్లి వేసేస్తే పాకేసినట్టు పాకినట్టు ఉంటాయా? ఏమా తేలేం చేస్తుంది? పాకుతుందా? యేసు రక్తం వేసేయి అంటే ఆవిడికి ఎంత ఫీలింగో చూడండి. మరి వీళ్ళిద్దరికి అలాగే కదా. మరి రాజుగారు దానియేలు పట్టించుకున్నాడు. ఏ విషయమైనా వచ్చింది దానియేలు గారికే చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి చెప్పకపోతే రే ఇంక మన పప్పులు ఉడకవురా. ఇన్ని ఎలాగైనా సరే రాజుగారి దగ్గర నుంచి ఏం చేయాలా చెప్పండి? ఏదో వంక చేసి ఆ రాజుగారిని తప్పించేద్దామని రాజుగారిని ఈ దానియేలుని పరీక్షించడం మొదలెట్టారు. వీళ్ళకి ఇదే మినిస్ట్రీ. కొంతమందికి ఇదే మినిస్ట్రీ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ కొంపలో ఏమి ఉండవు, కానీ ఎదరోడింటి కొంపలో ఏం జరుగుతున్నాయి అని పట్టించుకుంటూ ఉంటారు. యేసు రక్తమా? అవును కదా. మరి చెప్పను, అవును కదా? నేను అన్నది వాస్తవం అదే కదా. మరి వీళ్ళ సంగతి వదిలేసి ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడో, వీడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో అని పరీక్ష చేస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతనిలో నమ్మకస్తుడై ఉన్నాడు. అతనిలో తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారు, వాళ్ళు కనుగొనలేకపోయారు. ఎవరిలోని? దానియేలులోని. ఇక వీళ్ళ కనుగొనలేక, మన తెలుగులో సామెత ఉంటుంది కదా, ఏ వంక లేనుడు గట్టిగా మాట్లాడినమ్మా, ఏ వంక లేనుడు డొంకట్టుకుని ఏడ్చాడు అన్నట్టుగా వీళ్ళ మనుషుల పద్ధతిలో కానీ దేవుని పద్ధతిలో వీడు దొరికేశాడు. ఎవరు? దానియేలు. ఏం చేసేవాడు? దినానికి 3 మోకాలుని ఏం చేసేవాడు? దానియేలుకి అలవాటు ఏంటంటే తాను నమ్మిన తన దేవునికి ప్రార్థన చేయడమే. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనలో బ్రతకాలి. క్రైస్తవ జీవితం అంటే ప్రార్థనే క్రైస్తవుడికి ఏంటి చెప్పండి? ఊపిరి కదా. ఒకప్పుడు అండి అయ్యగారు చాలా పేద. మరి ఒకప్పుడు చేసి ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడు అన్నం తిన్నాం, ఇప్పుడు అన్నం తిన్నాం మానేస్తున్నామా? అదే కదా. మరి ఏజ్ రక్త వేజే విగ్రహం వస్తే నవేజ్ నష్టి ఏజ్ రక్త వేజే హల్లెలూయా. ఆకలి వేసిందంటే ఏజ్ రక్త వేజే లాగేయాలి. హల్లెలూయా. ప్రార్థన మాట దేవుడు ఎరుగు. ఈడు ఉప్మా చేసుకుని ప్రార్థన చేస్తే దీని మొఖం ప్రార్థన మండిపోను యేసు రక్తం వేసి. అది చల్లారకుండా ఆమెను అనేస్తుంది ఇప్పుడు యేసు రక్తం వేసి. మళ్ళీ ఇప్పుడు పేరేంట ఉప్మా ఉపవాసం అది యేసు రక్తం వేసి. హల్లెలూయా. దేవుని దగ్గర మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేసే అనుభవం కావాలిగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ డ్రామా యాక్టర్లు, వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఏ దేవునికి 30 రోజుల వరకు ఎవరో ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఎవడో ప్రార్థన చేసినా అని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారండి? సింహాల బోన్లో. ఎక్కడ వేస్తారన్నారండి? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేసే పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నారు? గట్టిగా వెనకాతేండి రావు. నేను సింహాల బోన్ ఎందుకు నీకు? యేసు రక్తం వేసి శాసనం ఎందుకు నీకు? రేపు ఫంక్షన్ యేసు రక్తం వేసి వచ్చిందా వార్త? హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అయ్యగారికి ముందే చెప్పండి అన్న వార్త. నువ్వు చెప్పాడికి రేపు పొద్దున్న రావని యేసు రక్తం వేసి.
అయ్యగారు రేపు పొద్దున్న పెందలగాడి ముగ్గుని రేపు పొద్దున్న 2 గంటల వరకు సాగేసేస్తాను రక్తం ఇచ్చి హల్లెలూయా. కాదులే వదిలేస్తానులే, దేవునికి స్తోత్రం. మరి నేను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తానంటే ఎవడు ప్రార్థన చేస్తాడు? 30 రోజులు బతుకుంటే పలుసు కూరైనా తిరిగి బతుకుతాం. ఏచ్చయ్యా గుండెలు నిండా నువ్వే, మనసంతా నువ్వే. సీరియల్ కాదు, రక్తం వేజే మనసంతా ఆయనేనంట. ఈవిడు మాత్రం ప్రార్థన చేయదంట. రక్తం వేజే నీ ప్రార్థన మండిపోను. మనసంతా ఆయన, నువ్వు ప్రార్థన చేయవా? ఆయన అలా కాదు. ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాలు ఏం చేశాడు? ఈ మాటకి చప్పట్లు కొట్టను గట్టిగా. ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తానన్నా సరే ప్రార్థన మానలేదు. ఎందుకు? ప్రార్థన మానటే దేవునికి విరోధంగా పాపమని సమూయేలు అన్నాడు కదా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? మేము ఏ సమస్య వచ్చినా ఏమి వచ్చినా 26వ వచనములో ఆయన అన్నారు, నా చర్యలంతయు నేను ఆయనకు చెప్పుకొనగా నీవే నాకేం చేశావు? ఉత్తరం ఇచ్చావు. నీ కట్టలను నాకేం చేశావు? నా చర్యలన్నీ నేనేం చేస్తున్నాను? నా చర్యలంటే నేను చేసేది ప్రతిదీ కూడా నేనేం చేస్తున్నాను అన్నాడు ఆయన. ఆయనకి చెప్పుకుంటున్నాను అన్నాడు. ఎవరికి? నీ ఆయనకి కాదు, దేవునికి. ఎలా చెప్పుకుంటున్నాడు? ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనకున్న ప్రతిదీ కూడా ఏం చేయాలా? దేవునికి మనం చెప్పుకోవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. 1 క్రీస్తు కొరకు మనం బ్రతకాలి. 2 క్రీస్తును పోలి బ్రతకాలి. 3 శ్రమలలో ధైర్యంగా బ్రతకాలి. 4 ప్రియులారా ప్రార్థనలో మనం ఏం చేయాలా? బ్రతకాలి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా ప్రియులారా మనం ఎలా బ్రతకాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. ఆమేన్. ఇది 5వదిగా మనం ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధులుగా బ్రతకాలి. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను ఎలాగ ఉండమన్నాడు ఆయన? చెప్పండి. పాపానికి దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన జీవితం గడపాలి కదా. దానికి ఉదాహరణ ఎవరంటే మనకి యోసేపే. యోసేపు ఐగుప్తులో అతనికి శోధనలు ఎదురైనప్పుడు బంపర్ అవకాశం ఆయన ఎదుర్కొంటా వచ్చింది. దేవుడు తోడయ్యుండుట యజమానుడు చూచి ఇంటినంతా కూడా పొతీఫర్ యోసేపుకు అప్పగిస్తే యోసేపు గారు ఇంటి మీద కన్ను వేశాడు. యోసేపు గారు అలా ఆవిడేమో యోసేపు మీద వేసింది కన్ను. అదే కదా మరి. ఆయన ఇంటి మీద కన్ను వేసి ఈగ కూడా వాలకుండా అన్నీ జాగ్రత్తగా అన్నీ పెర్ఫెక్ట్గా యోసేపు గారు చేస్తున్నాడు. ఇంటి మీదగా ఆయన కన్నుంటే ఇంటి ఆవిడ ఈయన మీద వేసింది కన్ను. పాపములో లాగడానికి దినదినము ఆయన ఏం చేస్తా వచ్చింది? ఏమండి? ప్రభావితం చేయాలని, బలవంతం చేయాలని. ఆమె చూచినా కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను. దేవునికి విరోధంగా నువ్వు పాపం చేయాలని తలపులు ఎందుకు రావాలి నీలోనికి? నేనంటాను, ఈ రోజున నీ మెంటల్ టెన్షన్కి కారణం ఏంటి? ఈ రోజున నువ్వు బుర్ర పీకేసుకుంటా కారణం ఏంటి? నీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటానికి గల కారణం ఏంటి? నువ్వు అప్పులు పాలైపోవడానికి కారణం ఏంటి? నీకు తెప్పలు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటో చెప్పనా? అలనాడు యోసేపు తన జీవితంలో అతనికి ఎదురైనా సరే ఆయన అన్నాడు, నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను, ఈ పాపాన్ని నేను కట్టుకోలేను అన్నాడు. నాకు పవిత్ర జీవితం కావాలి. నా యజమానుడు ఇంటిని అప్పగించాడు కానీ నిన్ను నాకు అప్పగించలేదు.
నేను దేవునికి విరోధంగా నేనేం చేయలేను, పాపం చేయలేను. తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి, తన పవిత్రతను కాపాడుకున్న వ్యక్తి. అవును కదా? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఐదవదిగా పరిశుద్ధంగా మనం ఏం చేయాలా? జీవించాలిగా. పరిశుద్ధంగా ఏం చేయాలా? బ్రతకాలిగా. ఇది అత్యంత కీలకమైంది. సరే, సమయం అవుతుంది కాబట్టి ఆరవదిగా దేవుని బిడ్డలారా, ఇంకా మనం దేంట్లో బ్రతకాలిగా? ఎన్నోది? ఆరవది ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఓకే. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఓకే. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండిటను. చాలండి, నేను ఒక మాటలో చెప్తాను. ఆరవది ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉన్నా నీకు సంతృప్తి కలిగి ఉండడం. పక్కలు షేకాన్ని చెప్పండి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను దేవునికి కృతజ్ఞత కలిగి సంతృప్తి కలిగి ఉంటాను. ఒక మాట చెప్పనా? ఈరోజు మనకి లేనిది ఏంటంటే సంతృప్తి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన అన్నాడండి, అయ్యగారు సైకిల్ తొక్కి నడిచినప్పుడల్లా కూడా నాకు బాగుండేదండి బాబు, తృప్తిగా ఉండేదండి. ఇప్పుడు ఏమి లేదు, ఎంత సంపాదించినా, ఇంట్లో ఏం వండినా, ఇంట్లో ఏం చేసినా పొరుగుంటూ పుల్లకూర మీద ఉంది వీడికి మనసేసి రక్తం వేజేయి అంటే ఏంటి? ఇంట్లో వండిన దాని మీద ఏమి లేదు, వీడికి సంతృప్తి లేదండి. వీడికి కొంతమందికి ఎన్ని ఇచ్చినా, దేవుడు ఎన్ని చేసినా ఏమి లేదండి, మాట్లాడతలేదు. ఉన్న దాంట్లో మనం ఏం చేయాలా చెప్పండి? అది డొక్కు సైకిల్ అయితే దాంతో సంతృప్తి కలిగిండు. ఇచ్చిన బండితో ఏం చేయాలా చెప్పండి? చాలామంది అంటారు, అయ్యగారు మీరు యాపిల్ ఫోన్ ఉండాలి మీకు అంటారు. నిజంగా వాస్తవం చెప్పనా? యాపిల్ ఫోన్ ఉంటే దాన్ని ఎలాగ అప్లోడ్ చేయాలో నాకు తెలియదు. నాకు రెడ్మీ ఫోన్ అలవాటు అయిపోయింది. ఇంకొక ఫోన్ గమ్ముని నేనేం చేయలేను. ఓపో ఉంటాయి కదా, అవి ఏంటో నాకు తెలియదు. ఇదొకటే నాకు బాగా తెలిసింది. అయ్యగారు మీకు ఏముండాలా? నాకు ఉన్న ఫోన్తో తృప్తి. ఏ ఫోన్ అయినా మనే పోయేదాకా వాడతాను. ఏంటి చెప్పండి? ఏ వస్తువైనా పోయేదాకా వాడతాను. నాకెందుకు? కొంతమంది ఏం చేస్తారు, ఇలా కొంటారండి, 3 నెలలకే మార్చేస్తారు. మాగ్నవిశాఖ సేవకులు ఒకడు ఉన్నాడు, హెచ్ రక్త విజయ్. బాబా నీకు ఫోన్ కావాలా? ఇచ్చేస్తాను. హెచ్ రక్త విజయ్. వద్దురా బాబు, నా ఫోన్ ఉంది. ఇది 2 సంవత్సరాలు పూర్తయింది, ఇది 3వ సంవత్సరం, కానీ ఫోన్ ఎలాగుంది చెప్పడమ్మా? మీ ముఖాలాగా కొత్త మొహంలా ఉంది ఇది. అవునా కాదు చెప్పండి? మరి ఆడెవడో సెలరేగిపోయాడని నేను ఐఫోన్కి వెళ్తే రక్త వేజే ఉన్నదాంతో ఏం చేయాలా? నీకు కలిగి ఉన్న దాంతో ఏం చేయాలి? సంతృప్తి చెందాలి. అంటే సంతృప్తితో బ్రతకాలి. అది ఏది ఇచ్చినా సరే, అది చిన్నపాటి ఇల్లు అయినా, చిన్నపాటి ఉద్యోగం అయినా, చిన్నపాటి ఏదైనా కూడా ఏం కావాలి మనకి? ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు? ఏ స్థితిలోనైనా సరే నేనేం కలిగి ఉన్నాను? సంతృప్తిని కలిగి ఉన్నాను. ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో ఆయన ఏమున్నాడు అంటే సంతృప్తి కలిగి ఉన్నాడు. దైవ జనాంగమ దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తులో జీవించడం అంటే కలిగి ఉన్న దాంతో ఏం చేయాలా? అది ఏదైనా కానీ, ఇల్లైనా కానీ, ఫోన్ అయినా కానీ, బండి అయినా కానీ, వ్యాపారం అయినా కానీ, అది ఏదైనా కూడా దేవుడిని సామర్థ్యం ఇచ్చినప్పుడు దానికి ఏంటనే సంతృప్తి ఉండాలా? ఎంచేపు పొరుగంటి పుల్ల కూర మీద కాదు ఉన్నాడు వేసి రక్తం వేజే. నీ మధ్యన ఒకటి అన్నాడు, పెళ్లి చేసి చాలా తప్పు చేసాను అన్నాడు. చేసుకుని మొన్న ఉండాలా? చేసుకుని ఏం చేశాడంటే వీడు చెప్పండి? తప్పు చేసి ముగ్గురిని కనేసావా? వేసి రక్తం వేజే.
మరి అటువంటి పెంచడం సాతకాని వాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఎందుకు? చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లకాయలు చాలా తప్పు అంటే ఏచ రక్తం తప్పు అంటే బోప మీద కొట్టగా ఏచ రక్తం విజయ్. ఎంతకే ఇడికి పొరుగంటి పుల్లకూర మీదకి వెళ్ళింది ఏచ రక్తం మనసు ఇడికి. ఇంకా భార్య ఎంత ఎలా వండి పెట్టినా అబే ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఇడికి వేసి రక్తం వేసేవి. నిజమే, గుంటూరు కారం వేసి ఎట్టేళ్ళు ఇడికి వేసి రక్తం వేసేవి. ఇడికి ఏమి లేదు చెప్పడు. ఒక మాటలో చెప్పాలంటే ఇడికి సంతృప్తి లేదు. ఇడికి దేవుడు ఏది ఇచ్చాడో ఏం చేశాడో దాని విషయంలో మనం ఏం చేయాలా చెప్పండి? కలిగి ఉన్న దాంతో ఏం చేయాలంటే సంతృప్తి కావాలది. అది చివరిది 7వ పాయింట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం దయచేసి 31వ వచనం చదువుదాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినా సరే సమస్తమును కూడా దేవుని మహిమ కొరకే బ్రతకాలి. ఆమేన్. మన జీవితం అంతా కూడా దేవుని మహిమ కొరకు, దేవునికి మహిమ తెచ్చేలాగే మనం ఉండాలి. ఆమేన్. అవునా కదా? అవును, వాస్తవం. ఏమి చేసినా ఏమి రావాలి? మనం చేసే పనిని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నీవు చేసే పనిని బట్టి దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. అది పరిచర్య కానీ పని కానీ ఏదైనా కానీ. చివరికి అక్కడ వాడిన పదవి ఏంటంటే నువ్వు భోజనము చేసినా సరే, పానం అంటే మంచీలు తాగినా సరే దేని కొరకు చేయాలో తెలుసా? దేవుని మహిమ కొరకే బ్రతకాలి. ఆమేన్. మనం ఎవరి కొరకు బ్రతకాలండి చెప్పండి? యేసు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి మహిమ కొరకే బతికాడు. అదవుతుందా? దేవుని మహిమ కొరకే మనం చేయాలి. దేవుని మహిమ కొరకే మనం జీవించాలి. దేవుని మహిమ కొరకే, అంతే కదండి? ఇప్పుడేమో దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి కదా, దేవుని మహిమ కొరకు జీవించాలి కదంటే ఈ రోజున ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేశారు? పొందలేక ఉన్నారని వాక్యం చెబుతుంది. మహిమ ఎప్పుడు కోల్పోతుందో తెలుసా? చెప్పండి. దేవునిని మహిమపరచవలసిన నోరే, దేవునిని మహిమపరచవలసిన చేతిలే, దేవునిని మహిమపరచవలసిన కాళ్ళే ఎక్కడికి పరిగెడుతున్నాయి? దేని వైపుకి వెళ్తున్నాయి? చాలా జాగ్రత్తగా గమనించాలి. భోజనము చేసిన, పానము చేసిన, మరి మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. అంటే దేవుని మహిమ కొరకే లోకంలో ఏం చేయాలా? బ్రతకాలి. అవునండి, ఈ 3 పర్యాయములు దేవుడు నన్ను బ్రతికించినప్పుడు ఈరోజు ఈ బ్రతుకు ఎవరి కోసం బ్రతకాలి? వచ్చిన ప్రతి పైసా దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకే బ్రతకాలి. ఇంకంతకన్నా ఆశ ఉంది? అలాగ ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. క్రీస్తును పోలి బ్రతకాలి. తర్వాత 3 శ్రమలలో ధైర్యంగా బ్రతకాలి. 4 ప్రార్థనలో బ్రతకాలి. 5 పరిశుద్ధంగా బ్రతకాలి. 6 సంతృప్తి కలిగి బ్రతకాలి. 7 దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు పాస్టమ్మ గారు దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు వేం తండ్రి, మాకున్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నాయన యొక్క ఉపవాస కూడికలో ప్రభా నీ దాసును సేవకును అభిషేకించి ప్రభా, అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము ఎలాగ జీవించాలో ప్రభా తండ్రి నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన బ్రతుకుట క్రీస్తే. అయ్యా నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు. మా కొరకు మృతి పొంది తిరిగి లేచిన అయ్యా నీ కొరకు జీవించాలని ప్రభా. అయ్యా నాయన నిన్ను పోలి నడుచుకోవాలని ప్రభా. అయ్యా నాయన నీకులాగా బ్రతకాలని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభా.
అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. శ్రమలు కలిగినప్పుడు ప్రభువా అధైర్యపడకూడదని నాయన, అయ్యా శ్రమలలో ధైర్యం కలిగి ఉండాలని ప్రభువా, అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధులుగా బ్రతకాలని తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నాయన ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అవును తండ్రి, నీవు పరిశుద్ధుడు గనుక ప్రభా, అయ్యా సమస్త ప్రవర్తన యందు కూడా ప్రభా, అయ్యా నాయన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా శ్రమలు కలిగినప్పుడు ప్రభా నాయన, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, అధైర్యపడకూడదు నాయన నీకు స్తోత్రాలు తండ్రి. దయగల ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా ప్రభా నా తండ్రి అటువంటి కృప మీరు మాకు దయచే తండ్రి. అయ్యా నాయన పరిశుద్ధంగా జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి అయ్యా. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీ కొరకే జీవించాలి ప్రభా, అయ్యా నీ కొరకే బ్రతకాలి నాయన. అయ్యా ప్రార్థనే నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, ప్రారంభంగా నాయన ఎంచుకోవాలి తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏమి కలిగినప్పటికీ ప్రభా, అయ్యా నీతో చెప్పుకునే వారముగా మేము ఉండాలి నాయన. మా చర్యలన్నింటినీ ప్రభా నీకు అప్పగించుకోవాలి ప్రభా నీకు స్తోత్రాలు. యేసయ్యా నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన ఏమి చేస్తున్నా కానీ ప్రభా, అయ్యా నీకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభా. అయ్యా భోజనం చేసిన పానం చేసిన ప్రభా, అయ్యా నాయన నీ మహిమ కొరకు చేయాలని ప్రభా. యేసయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన ఆ స్థితిని బట్టి ప్రభా సంతృప్తి కలిగి ఉండాలని ప్రభా. అయ్యా దేన స్థితి యందు ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం తెలుసు. ఏ స్థితి కలిగి ఉన్నప్పటికీ నేను సంతృప్తిని కలిగి ఉన్నానంటున్నాడు ప్రభా పౌలు గారు. యేసయ్యా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన తృప్తి అనేది, సంతృప్తి అనేది మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ రాత్రి విత్తబడి మాటలు ప్రభా నా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. నాయన యొక్క ఉపవాస కూడుకొచ్చిన బిడ్డలందరినీ అయ్యా పేరు పేరున్న దయతో జ్ఞాపకం చేసుకొని అయినా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరచి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు బిడ్డలారా ఇక్కడ కొన్ని నెలలకు టీవీ ముందు కూర్చుని వాక్యముని బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.